సినిమా విశ్వక్సేన సినిమా చూసినానా, నాకైతే అంత అనిపించలేదు. నిజంగా చెప్తున్నా, ఉన్నవాసం అని చెప్తున్నా. ఇంతకుముందు సినిమాలు బాగుండే, కానీ ఈ సినిమా అయితే నాకు ఎందుకో బోర్ అనిపించింది. కథాపరంగా కానీ అన్న యాక్టింగ్ పరంగా అయితే మస్తు చేసిన అనుకో, ఫైటింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ మంచిగా ఉంది. కానీ స్టోరీ మాత్రం నాకు అంత నచ్చలేదు నిజంగా. 300 బొక్క అనిపించింది నాకైతే నిజంగా. చాలా బాధ అనిపించింది. ఒకసారి ఎందుకు వచ్చిండ్రా అనిపించింది నిజంగా చెప్తున్నా. ఇంకోటి అసలు ఆ స్టోరీ అసలు తిరిగిపోయేందో, ఆ హీరో వాళ్ళు ఎందుకు వస్తారో నాకేం అర్థమవుతలేదు. నాకైతే సినిమా మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది నిజంగా. ఆ ఎమోషన్ సీన్ ఎందుకు వస్తుందో అసలు ఏం, అంటే నీ ముందర కూడా చెప్పడానికి తడబడుతున్నట్టే. అందులో స్టోరీ ఏం నాకు అర్థం కాలేదు. అసలు స్టోరీ లేదు, ఉంటే అర్థం కానికే. అందుకోసం దయచేసి విశ్వక్సేన నాకు నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా, దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి ప్లీజ్ అన్న. నీది ఇది కాదు, నీది స్లాంగ్ కాదు, ఈ సినిమా ఈ స్టోరీ కాదు, అసలు నీకు సెట్టే కాదు నిజంగా చెప్తున్నా. లాస్ట్కి ఫాదర్ క్యారెక్టర్ ఇప్పించారు, కానీ నాకు అంతా అనిపించలేదు నిజంగా చెప్తున్నా. ఫాదరు ఒక కూతురు జైల్లో మాట్లాడిపిస్తారు కదా, కానీ వాళ్ళు నాకు లవర్ లాగానే అనిపించింది. విశ్వక్సేన హీరోని ముందర ఉండిపోయి అట్లనే అనిపించింది. నాకైతే ఒక ఫాదర్ లాగా ఆ క్యారెక్టర్ అనిపించలేదు నిజంగా చెప్తున్నాను. నాకైతే బాధ అనిపించింది ఫస్ట్ టైం. నేను ఇన్ని సినిమాల కంటే ఈ ఫస్ట్ టైం ఒక రివ్యూ బాగాలేదు, ఒక సినిమా బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు నచ్చలేదు నిజంగా చెప్తున్నా. చాలా బాధపడ్డా. విశ్వక్సేన ఆ డైరెక్టర్ ఎవరో కానీ మంచిగా తీయలేడు నిజంగా చెప్తున్నా. విశ్వక్సేన అసలు ఈ సినిమా కాదు ఆయన తీసే సినిమా. ఆయన మొత్తం మాస్ సినిమా, మొత్తం ఎట్లా అంటే జాతర ఉంటుంది ఆయన సినిమాకు. కానీ అందుకోసమే నేను ఫస్ట్ టైం చెప్తున్నా, ఐఎమ్ సారీ అన్న, నేను తప్పు మాట్లాడితే విశ్వక్సేన ఇలాంటి సినిమాలు తీయక దండం పెడుతుంది అంతే.